జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నిన్న ముగిసిపోయాయి. అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు జరిగాయి. అదేవిధంగా ఈవీఎంలు మొరాయించడం కూడా జరిగింది. టెక్నికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. తర్వాత వాటికి సంబంధించిన అధికారులు కూడా వాటిని రెక్టిఫై చేయడం అయితే జరిగింది. మొత్తానికి సజావుగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. దాదాపుగా 48.24% మాత్రం ఓటింగ్ శాతం అయితే మనకు నమోదైనట్టు కూడా కనబడతా ఉంది. మొదటి నుండి కూడా ఓటింగ్ శాతం పెంచడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసింది. అటు ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇటు పార్టీలు కావచ్చు, ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనండి, అభివృద్ధి దిశగా మీరు ఓటు వేయండి అనేవి అనేక విధాలుగా అవగాహన సదస్సు చేసినప్పటికీ కూడా ఇటు మధ్య తరగతి ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. ఏదైతే అద్దాల మేడల్లో ఉండే వాళ్ళు ఓటింగ్ లోకి చాలా తక్కువగా పాల్గొన్నారు అనే విషయాలు అయితే ఇక్కడ క్లియర్ కట్ అయితే ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా వెళ్తా ఉంది అన్నట్టుగా దాదాపుగా 6% ఓటింగ్ తో మెజారిటీతోని ఇటు నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు అన్నట్టు కూడా ఇటు అన్ని ఎగ్జిట్ పోల్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ధైర్యం చెడకుండా ఖచ్చితంగా మేమే గెలుస్తాము ధైర్యంతో చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభావాలకి లోనయ్యేటట్టుగా ఓటర్లని ఇక్కడ గురి చేసినప్పటికి కూడా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు ఇటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు కూడా మాగంటి సునీత పోలీసు వాళ్ళ మీదకి కూడా తను అరుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. తన ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకు పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ అధికారులకి సపోర్ట్ చేస్తలేరు, ఇక్కడ అధికారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఇక్కడ ఎన్నికల కమిషన్ ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇక్కడ తుంగలో కలుపుతున్నారు అన్నట్టుగా ఇటు మాగంటి సునీత కూడా తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మేము ఓడిపోము, మేము గెలుస్తాము, సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా పడింది అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మాగంటి సునీత గారు కూడా తను స్పందిస్తూ తన ప్రెస్ మీట్ లో తన యొక్క విధానాన్ని తను బయటపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. దాన్ని కూడా కొంతవరకు తను ఓడిపోతుంది కాబట్టి అంత ఆవేదనతో తను మాట్లాడుతా ఉంది. గత కొద్ది రోజులుగా మాగంటి సునీత ఎక్కడ మాట్లాడింది ఈ రోజు హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన అంతగా కనబడుతున్న ఆవేదన అంతా బయట పెడుతుంది అని అంటే తను ఓడిపోతుందని తనకు తెలియడం వల్లనే ఇదంతా చేస్తుంది అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నేతలు ఇటు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. రెండు వర్గాలు కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అటు బీఆర్ఎస్ నేతలు ఇరుపక్షాలు కూడా ఒకరిపైన వీళ్ళు ప్రచారం చేసుకునే సమయంలో కావచ్చు, ఈ సమయం ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఎగ్జిట్ పోల్స్ చూద్దాము ఏ విధంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇవే నిజమైతాయా లేకుంటే వాటికి భిన్నంగా ప్రజలు తీర్పిస్తారా? ఇప్పటి వరకైతే ప్రజల తీర్పు అయితే ఫిక్స్ అయిపోయింది. అక్కడ 14వ తారీఖు ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది మనకు క్లియర్ కట్ గా తెలుస్తాయి. కాకుంటే ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు అయితే చాణక్య స్ట్రాటజీ అయితే కాంగ్రెస్ పార్టీకి 46% ఇవ్వడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి 43% ఇవ్వడం జరిగింది, బీజేపీకి 6% మాత్రమే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3% మెజారిటీతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా హెచ్ఎంఆర్ సర్వే కూడా 48% మరి కాంగ్రెస్ పార్టీకి 43%, ఇటు బీఆర్ఎస్ పార్టీకి 5% మెజారిటీతో గెలవబోతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఆరా పోల్ స్ట్రాటజీ కూడా దాదాపుగా 47.49% అయితే మరి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 39.25% ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ మిషన్ చాణక్య మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ కి పాజిటివ్ గా ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 41%, ఇక్కడ 41.60% అయితే మరి ఇక్కడ ఉండబోతా ఉంది, ఓటింగ్ పర్సెంటేజ్ ఉండబోతుంది అన్నట్టు కూడా చెప్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ 41% బీఆర్ఎస్ ఉండబోతా ఉంది, కాంగ్రెస్ 39తో ఉండబోతా ఉంది. 2% మెజారిటీతోని ఇక్కడ బీఆర్ఎస్ విన్ అవుతుందని మిషన్ చాణక్య చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా సైలెంట్ ఓటింగ్ అనేది కూడా బీఆర్ఎస్ కి అధికంగా పడింది అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రజా తీర్పు అయితే ఫిక్స్ అయిపోయింది, ఈవీఎం బ్యాలెట్ లో ఉంది. అవి ఇప్పటికే ఇటు సమాజ్ కూడా ఏదైతే పోలింగ్ కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో వాటిని తరలించే ప్రయత్నాలు కూడా పకడ్బందీగా చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అధికారులు కూడా ఎప్పటికక్కడిగా అక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేంద్ర బృందాలతో కూడా ఇక్కడ పర్యవేక్షణలు చేస్తా ఉన్నారు. ఈసారి ఎలక్షన్ కూడా పకడ్బందీగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అనేక
కొత్త ప్రణాళికను తీసుకొచ్చి మొబైల్ కేంద్రాలు కావచ్చు, లేకుంటే ఈవీఎం ప్యాలెట్‌లో కలర్ ఫోటోలు కావచ్చు, లేకుంటే సి ఏవైతే డ్రోన్ కెమెరాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా పర్యవేక్షించడంలో కొంత మెరుగైన దిశగా వెళ్ళిందని కూడా చెప్పొచ్చు. ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగకుండా అనేక విధాలుగా ఆపినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ అక్కడక్కడ కొన్ని ఘటనలైతే జరిగాయి. కాకుంటే ఎగ్జిట్ పోల్ భిన్నంగా మరి తీర్పు ఉంటుందా? లేకుంటే ఎగ్జిట్ పోల్సే అవుతాయా అన్నట్టు కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. తెలుగు 360 కూడా సర్వేలో ఎగ్జిట్ పోల్స్‌లో ఇటు కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇటు కారు అంటే బీఆర్ఎస్ కొంత మార్జిన్ దాదాపుగా 6,000 ఓట్ల తేడాతోని ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు కూడా తెలుగు 360 ఎగ్జిట్ పోల్స్‌లో మనమైతే చెప్పడమే జరిగింది. ఒకవేళ మన ఎగ్జిట్ పోల్స్ కూడా నిజమయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. నవీన్ యాదవ్ దాదాపుగా 6,000 నుండి 7,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడనేది కూడా మనం అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఎవరి ఎగ్జిట్ పోల్స్ నిజమైతాయి. ఇప్పటికే అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ అయితే విజయానికి వాళ్ళు దగ్గరగా ఉన్నాము అన్నట్టుగా వాళ్ళు విజయం చేసుకోవడానికి ఒక దివాళీ పండగ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా చేసుకోవడానికి సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీ అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ పుట్టినరోజు కూడా ఈ మధ్యలోనే ఉంది. ఆ పుట్టినరోజు ముందుగానే ప్రజలు ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు అనే విధంగా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మరి అనుకునే విధంగా మరి ఎగ్జిట్ పోల్స్ విధంగా ఒకవేళ తీర్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు దిశగా వెళ్తాడని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మరి సైలెంట్ ఓటింగ్ ఏదైతే మిషన్ చాణక్య చెప్తున్న తీరైతే ఏదైతే ఉందో సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పడింది. కొంత సానుభూతి ఓట్లు అనేది బీఆర్ఎస్ కు పడింది. ఇటు బోరబండ సంబంధించిన వాటిలలో బీఆర్ఎస్ దాదాపుగా 60-70% బీఆర్ఎస్ కే ఓటింగ్ పడింది. అనేక విధాలుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి విజయం ఎవరిని వరిస్తుంది అన్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ బీజేపీ పరిస్థితే కొంత అయోమయంగా కనబడతా ఉంది. ఎందుకంటే డిపాజిట్లు కూడా రావు అన్నట్టుగా కొన్ని సర్వేలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఇక్కడ బీజేపీ పరిస్థితి ఉంది అన్నట్టుగా ఇటు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసిన వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే విధంగా ఉంటే బీజేపీకి మరింత గడ్డు కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ 8 ఎంపీ స్థానాలు 8 ఎమ్మెల్యే స్థానాలు అలా ఒకరు వెళ్ళిపోయినప్పుడు కూడా 7 ఎమ్మెల్యే స్థానాలు అయితే ఉన్నాయి. ఇన్ని స్థానాల నుండి కూడా వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకొని కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే ప్రయత్నాలు చేయలేదు అనే విధంగా ఇటు బీజేపీ పైన చాలా విమర్శలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కనీసం డిపాజిట్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి ఎవరి సర్వే ఎవరి దిక్కు ఉంటుంది, మరి గెలుపు ఎవరి దిక్కు ఉంటుంది అనేది కూడా 14వ తారీఖు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.